నమస్తే గైస్, మన 26th రోజు దిల్షునగర్లోని స్వర్ణకార సంఘం మార్కెట్లో ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మంగార ఆరాధన మహోత్సవాలు జరుగుతాయి. కానీ ఈసారి విషయం ఏంటంటే 333వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది. సో చాలా స్పెషల్. సో ఇక్కడ చాలా మంది గెస్టులు కూడా వచ్చారు, పీఠాధిపతి కూడా వచ్చారు. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. స్థానిక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ గారికి, వారి కుటుంబానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ మరి యొక్క ఆరాధనకు విచ్చేసినటువంటి వారి బృందానికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అన్నగారు బ్రహ్మంగారి గురించి కానీ సంఘం గురించి కానీ 2 నిమిషాలు మాట్లాడవలసింది ప్రవీణ్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్స్ కార్పొరేటర్ గా చేసి మన 5 సంవత్సరాలు ఆనాడే సంకల్పం చేయడం జరిగింది. అదేవిధంగా చూడాలి ఆనాడే తెలియజేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఆనాడు తెలియజేశారు. కానీ మనకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి పర్మిషన్ రాక, అదేవిధంగా రాచకొండ కమిషనర్ నుంచి పర్మిషన్ రాక ఈసారి విషయం ఏంటంటే సాక్షాత్తు పీఠాధిపతి గారిని పిలిపించారు, ఆహ్వానించారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా మీటింగ్స్ పెడతా ఉన్నారు కదా, చిన్న కార్యక్రమాలు. హిందూ సమ్మేళనం అని చెప్పి కార్యక్రమాలు కూడా అరేంజ్ చేశారు కదా. ఇదే సందర్భంగా సో దాని గురించి అండ్ బ్రహ్మంగారి గురించి చాలా విషయాలు పంచుకున్నారు స్వామివారు. నేను అక్కడికి వెళ్ళేసరికి వాతావరణం అంతా భక్తులతోని కాషాయ జెండాలతో నిండిపోయింది. సో మా అన్నయ్య వదిన పూజలు కూర్చున్నారు. పెద్దలు భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమాలు చూస్తుంటే మంచిగా అనిపించింది. మనసుకు ప్రశాంతత అనిపించింది. మధ్యలో కార్పొరేటర్లు కానీ, పెద్దోళ్ళు కానీ, అధ్యక్షులు కానీ అక్కడ వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ వాళ్ళదే కదా మొత్తం స్వర్ణకార సంఘం కమిటీ సంబంధించింది కాబట్టి సో అందరూ కూడా ఉన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో చేశారు. ఇక 3 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం ద్వారా ప్రజల్ని మేల్కొల్పుతున్న తీరు నిజంగా కూడా అభినందనీయం. ఎండ మస్తు కొడుతుంది, వీడియోలు తీయడం కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. నా ఐఫోన్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. అందుకని గురువుగారి ప్రసంగం చివరి వరకు రికార్డ్ చేయలేకపోయినా. సో కొంచెం క్షమించండి ఆ విషయంలో. ప్రాణంతోనే లోపలికి వెళ్ళినటువంటి రోజు. బహుశా ప్రపంచంలో చాలామంది యోగి పుంగవులు హిమాలయ పర్వతాలలో ఇంకెక్కడెక్కడో ఎవరికి చెప్పకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రం ప్రజలందరినీ, భక్తులను, గురువులను, శిష్యులను అందరినీ సమయం చెప్పి ప్రపంచానికి నీతి నియమాలు దిక్సూచి చేసి వారు నిష్ఠ వహించినటువంటి రోజే వైశాఖ శుద్ధ దశమి. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, మీ అందరికీ తెలుసు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో
ఈ రోజుకు 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత అంటే 5 రోజుల ప్రోగ్రామ్ని మఠం రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంది, మీకు కూడా తెలుసు. సరే, ఒకసారి అందరం ఇట్లా సరిగా కూర్చోండి, చాలాసేపు అయింది. కళ్ళు మూసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మయే శ్రీ గురవే నమః. అకాండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వధం దర్శనం యోగై తస్మయే శ్రీ గురవే నమః. విరాట్పద విఖ్యాతం విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ నతే నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. జయ బోలో విశ్వకర్మ భగవాన్ కి, జయ బోలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఈరోజు అందరం ఒకసారి ఓంకారాన్ని, మీకు అందరికీ వేడి అంటే వేడి గాలి బాగా వస్తుంది. దీనికి యోగాభ్యాసంలో ఒక మాట ఉంది, కూడళ్ళ కంటే ముందు కూడా ఒక పని ఉంది. అందరూ శీతలు ఇట్లా చేయండి, ఇట్లా అనండి ఒకసారి. అందరూ ఒక 5 times అనండి, నాలుగుతోనే. ఇంకా అనండి, ఎంత అంటే అంత మొత్తం మన బాడీ కంట్రోల్కి వస్తుంది. ఆటోమేటిక్గా ఏసీతో పని ఉండదు, కూలర్తో కూడా పని ఉండదు. అది ఎండాకాలంలో ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు యోగాలో. ఎంత అంటే అంత మంచిది. అందరూ ఒకసారి ఓంకారం చెప్తా 3 మార్లు, కళ్ళు మూసుకొని. ఇదే నిశ్శబ్దాన్ని ఒక 15 నిమిషాలు తూచ తప్పకుండా ఆకలి భోజనాలు అన్నిటినీ 2 నిమిషాలు మానేయండి. 50 సంవత్సరాల క్రితం వచ్చారు, 4500 దేవాలయాలు అలవాడుతున్నాయి యావత్తు మన రాష్ట్రం మొత్తంలో. మీరు ఒకసారి ఆలోచించండి. దానికి ప్రణాళికలే మేలే. చిరంజీవి స్వామి వారిలాగా డబ్బులు వసూలు చేసి భక్తుల దగ్గర తీసుకొచ్చి 1 కోటి రూపాయలు జమ చేసి 1000 కోట్లు జమ చేసి మనం ఏం చేయలే. ఒకవేళ యూనిటీ లేకుండానే ఇంత జరిగింది. ఒకవేళ యూనిటీతో ప్రణాళికాబద్ధంగా చేస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం కానీ వారి రాకడ కానీ. ఎందుకు వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం మాట్లాడుతున్నారు? కేవలం విశ్వకర్మలు మాత్రమే ఎందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధిస్తున్నారు? మా కులదైవం. ఫస్ట్ పాయింట్ చెప్పండి, కొట్టండి. ఒకటి. రెండోది, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికాడ కమిటీ మెంబర్లు అందరూ మేమే ఉండాలి. 2 చప్పట్లు కొట్టండి. మూడోది, ఆ గుడి మేమే కట్టాలి. 3 చప్పట్లు. 4వది, ఆ గుడికి మేము తప్ప ఎవడు పోవద్దు. 4 కొట్టండి.
ఈ 4 తప్ప గుడికి ఎవరు పోవడం మానేయడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆరాధన టైంలో అభిషేకాలు యజ్ఞాలు, తర్వాత మళ్ళా ఆ గుడికి పోతే ఒట్టు. పరిధిలో పెట్టిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరిగి వచ్చిన. కారణం ఏమిటంటే భక్తితో కడుతున్నారు, తర్వాత దాని మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. పంతుల దగ్గరికి వెళ్తే ఏ పంతులు చూసినా తన బాధ ఏమిటంటే, స్వామి గుడి అయితే కట్టారు కానీ గుడికి వచ్చేటోడు ఎవడు లేడు. పీఠాధిపతి గారి మాటలు వింటుంటే నిజంగా గురువులు ఊరికనే అయిపోరు అన్న మాట అక్షర సత్యం అనిపించింది. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి, ధర్మం గురించి ఆయన వివరిస్తుంటే చాలా మనసులోని చాలా సందేహాలకు సమాధానాలు అయితే దొరికినాయి. కేవలం భక్తి మాత్రమే కాదు, హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే అంశం మీద చాలా మంచి సందేశం ఇచ్చినాడు. బ్రహ్మంగారు అసలు ఎందుకు పుట్టాడు, బ్రహ్మంగారు మళ్ళీ జీవిస్తాడా లేదా, బ్రహ్మంగారు ఎవరు, అసలు బ్రహ్మంగారు గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు, చాలా చాలా మంచి విషయాలు అయితే పంచుకున్నారు. చాలా మందిని ఆలోచింపజేసే విధంగా మాట్లాడాడు. సో వీడియో మొత్తం చూడండి, మీకే చాలా చాలా మంచి క్లారిటీ ఉంటుంది. దాదాపు 20 నిమిషాలు అయితే ఉంటుంది. నేను ఇంకా లాస్ట్లో కొంచెం కవర్ చేయలేకపోయాను. సంవత్సరాల కింద స్వామి రాస్తే 1982లో కష్టపడి బాధపడి డాక్టర్ వివిఎల్ గారు, నరసింహారావు గారు, తర్వాత కొండవీటి వెంకట కవి లాంటి కొంతమంది మేధావుల చేత ఈ గ్రంథాన్ని తాళపత్రాల నుంచి బయటికి తెచ్చారు. ఇది ఒకటే కాదు, స్వామివారు రాసింది 6 గ్రంథాలు రాశారు. ఒక గ్రంథం పేరు మీరు గుర్తుపెట్టుకోండి, కాలజ్ఞానం అనే ఒక గ్రంథం, వీరకాళికాంబ శతకం, కాళీ మకట కందములు, కాళికాంబ సప్తశతి, కాలజ్ఞాన తత్వాలు, సిద్ధగురు బోధ, ఈ 6 రాశారు. ఒక కాలజ్ఞాన గ్రంథంలో ఇవన్నీ ఇముడై ఉన్నాయి. కొన్ని మీరు ఎప్పుడైనా మఠం వెళ్ళినప్పుడు దయచేసి లడ్డు కొనుక్కున్నా పర్లేదు, బొంగరాలు కొనకపోయినా పర్లేదు, ప్లాస్టిక్ బొమ్మలు కొనకపోయినా పర్లేదు, కానీ ఆ మఠం ఆస్థానంలో ఒక బుక్ స్టాల్ ఉంటుంది. బయట ఎక్కడ దొరకవు ఇవి, ఎందుకంటే బయటకు అమ్మడానికి లేదని, మఠానికి డబ్బులు రావాలని ఆ మఠంలో ఎవరైతే కాంటాక్ట్ తీసుకున్నటువంటి ఒక బుక్ స్టాల్ వ్యక్తి, వెంకటరెడ్డి ఏదో ఉంటుంది ఆయన పేరు, ఆయన దగ్గర ఉంటాయి. ఆయన కూడా బుక్ స్టాల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ బుక్ను అడిగేవాడే లేడండి. వచ్చిన ప్రతి ఒక్కడు సాయిబాబా బుక్, రాముల బుక్, హనుమాన్ చాలీసా ఇవే అడుగుతున్నారు, అయ్యప్ప బుక్ తప్ప ఈ బుక్లు అడిగేవాడే లేడు. మఠం కొట్టి పెట్టుతుంది, లోపల చెరలు పడుతుంటాయి, అడిగేవాడు లేడంటే నువ్వు అన్ని తీసుకుపోయి లోపల పెడితే అడిగేవాడు ఎట్లా అడుగుతాడు? దీని మీద ఆయనకు ₹1 కూడా లాభం ఉండదు. అందుకే ఆయన అమ్ముతలేడు, ఆయన కూడా చప్పట్టుకుంటాడు. మీకు కూడా కొట్టుకోండి, ఎందుకంటే మన స్వామివారి చిన్ననాలైనా ఈ గ్రంథాలు మన ఇంట్లో లేవు. భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉందమ్మా? వెరీ గుడ్. ఇది కూడా భగవద్గీత కొనండి అని హిందూ సంఘాలు అంటే ఈ మధ్య ఫ్రీగా ఇస్తే కొంతమంది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు, కానీ ఎవరికి శ్లోకం రాదు. శ్లోకాలు ఎవరికి రావు, నెత్తి కింద పెట్టుకుని భగవద్గీత తలకేలకు రాదు, చదవాలి. పుస్తకములు చదువు పూర్ణత్వమబ్బదు, హృదయ సంపుటములు చదువవలయు, పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబకం కాళికాంబ. కేవలం పుస్తకాలు చదివితే పూర్ణత్వమే అబ్బుతే, మరి వేదాలు చదివినంత బ్రాహ్మణులకు ఇప్పటికీ కూడా ఇలా వేదం పురోహితం చేసే పిల్లలకి ఎవరికి కూడా పిల్లలు ఇచ్చేవాడు లేడు. ఇక్కడండి ప్రభుత్వంతో అన్ని సంఘాలు కలిసి మాట్లాడాలి, దీని మీద మాట్లాడాలి. అరే ఇప్పుడు ఇతను ఒక ఒడ్డెర కులస్తులో ఉన్నాడు, పంతులు పూర్ణకుంద సాగుతం బయటికి తీసుకొని రావాలి, యాదగిరి గుట్ట కానీ విమలవాడ కానీ, అప్పుడు విశ్వకర్మల గౌరవం లభిస్తుంది. ఇట్లా పట్టుకుంటాడు. ఫస్ట్ డిమాండ్ ఇది. రెండో డిమాండ్, 5 రకాలుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు స్వర్ణకార సంఘం, మనమయ సంఘం, ఆ సంఘం ఈ సంఘం అనుకున్నారు. అన్ని సంఘ నాయకుల యొక్క విషయాలు నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చదవాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాలజ్ఞానంలో కలిసిపోయారు, కొంతమంది కాలంలో కలిసిపోయారు, కొంతమంది కాలంలో ఉండి కూడా ఇంకా మన నాదం చేస్తున్నారు. వాళ్ళందరి గురించి ఒకటే మాట చెప్తుంది, వాళ్ళందరూ ఉండాలి, మీరు కూడా ఉండాలి. ఇప్పుడు స్వర్ణకారులు అమ్మాయిని స్వర్ణకారులు ఎందుకు చేసుకుంటారో తెలుసా? మీకు అందరికి తెలుసా? విశ్వకర్మలు 5 మంది అన్నదమ్ముల, లేకపోతే చుట్టాల, లేకపోతే దూర బంధువుల? అనంతచారి విశ్వకర్మలు అనే వాళ్ళు 5 మంది పంచబ్రహ్మలు, అన్నదమ్ముల, చుట్టాల, మేనమామల, ఎవరు వీళ్ళు? అన్నదమ్ములు కదా అమ్మ, అందరు బాగా వినండి మీరు కూడా. విశ్వకర్మలు 5 మంది అన్నదమ్ములు అన్నారు. మరి అన్నదమ్ములు అయితే కలిసి ఉండాలి కదా, సరే కలిసి ఉండలేదు. ఎందుకుంటే లేరు నిరూపణ చేయాలి, అది కూడా చేస్తాను. నా గోత్రము సనాతన బ్రహ్మ ఋషి గోత్రం, ఈయన చానక బ్రహ్మ ఋషి, ఆయనది ప్రత్నస, సుపర్ణస, ఇట్లా 5 రకాల గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరు స్వర్ణకారులే, మీ అమ్మాయిని ఆయనకి ఇచ్చారు. ఒకటే గోత్రం వాళ్ళని ఒకే గోత్రం ఇచ్చుకుంటారా? ఒకటే కులం వాడిని ఒకే కులం వాడికి ఇచ్చుకుంటారా? అది ముస్లిం చేస్తున్నారు. చిన్నమ్మ బిడ్డను, చిన్నమ్మ కొడుకును పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ లోపల జనం మొహం లేక 5 మంది విశ్వకర్మ యొక్క
పంచముఖాల నుండి ఉద్భవించారు. మా గురువుగారు నంచర్ల వెంకటరామాచార్యులు ఒక మాట అన్నాడు, అరే తలకాయలకి వెళ్ళి ఉద్భవించడం ఏందిరా నాయన, విశ్వకర్మ స్వయంభూ మళ్ళీ తలకాయలకి వెళ్ళి ఉద్ధరించుడు, ముఖాలకి వెళ్ళి ఉద్ధరించుడు ఏంది? స్వయంభూ డైరెక్ట్ గా వచ్చి భూమిని నిర్మాణం చేశారు, ఆకాశాన్ని నిర్మాణం చేశారు, నక్షత్రాలు నిర్మాణం చేశారు, నదులను నిర్మాణం చేశారు, అంతవరకే స్వయంభూ అన్నారు. కానీ ఈ 5 మంది అన్నదమ్ములు కాదని నేను మీరు నిరూపణ చేస్తాను. మా నాన్నకు ఏ గోత్రం ఉండాలి? సానక బ్రహ్మరుషో సనాతన బ్రహ్మరుషి ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న 5 మంది కొడుకులు ఏ గోత్రం ఉంటుంది? అనంతచారి. సేమ్ గోత్రం ఉండాలి కదా. మరి విశ్వకర్మ అనేవాడు మన తండ్రి అయినప్పుడు 5 మందికి 5 గోత్రాలు సమానం ఒకటే ఉండాలి కదా. ఈ 5 25, 25కి 125, 125కి 365 ప్రవర గోత్రాలు ఎందుకున్నాయి? మన నాయకులకు ఎవరికి విజయం నిలవని చప్పట్లు కొట్టాడు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి చిన్నగా మా ఫ్యామిలీ, మా చిన్న పాప ఉంది, మాకు బాగా సతాయిస్తుందని చెప్తే నేను ఇంకా అందరం కలిసి ఇక చిన్నగా భోజనాల దగ్గర వెళ్ళినాం. వంటలు మాత్రం అద్భుతం అని చెప్పాలి. బగారా అన్నము, తీపి వంటకాలు, గోధుమలతో చేసిన స్వీటు, ఆలుగడ్డ కుర్మా, వంకాయ, పప్పు, సాంబార్, మజ్జిగ, ఒకటేమిటి ప్రతి వంటకాలు చాలా మంచిగా అనిపించినాయి, చాలా రుచిగా అనిపించినాయి. అప్పటికే టైం వచ్చేసి 3 అయింది. ఎండకు మా పాపకి ఇబ్బంది అవుతుందని ఇంకా మేము తినేసి అన్నం తినేసి మేము ఇంటికే వెళ్ళిపోయినాం. సో మా వదిన వాళ్ళందరూ కూడా కొంతసేపు ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆధ్యాత్మికం దేవునికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సంతృప్తత కలిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి. అండ్ బ్రహ్మంగారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.